స్టీవ్ జాబ్స్ ఎప్పుడో ఒక మాట అంటుంటారు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, డోంట్ బి ఎ లీడర్, సెల్ ఐస్ క్రీమ్స్ అని. అంటే నువ్వు అందరిని ఎప్పుడు సాటిస్ఫై చేయలేవు. అందరు అందరు నిన్ను పొగడాలని, అందరు నిన్ను మంచోళ్ళు అనుకోవాలని ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే ప్రపంచంలో మనం బయటికెళ్ళాలన్నా, ప్రపంచంలో మనం పైకి రావాలన్నా, ఏదైనా మంచి పని చేయాలన్నా, పూలేసేవాళ్ళుంటారు, రాళ్ళేసేవాళ్ళుంటారు. రెండిటిని మనం ఒకేలా స్వీకరించాలి. ఇన్‌ఫాక్ట్ అందరిని హ్యాపీ చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ప్రతిరోజు, ప్రతిసారి మన పైన విమర్శలు చేసేవాళ్ళు కొన్ని వందల మందుంటారు. అలా ప్రతి విమర్శని మనం పట్టించుకుంటూ పోతే జీవితంలో మనం చేయాల్సిన పని రోజు చేయలేము, ముందుకెళ్ళలేము. ఏదైనా కన్‌స్ట్రక్టివ్‌గా నిజంగా వాళ్ళు నిజాయితీగా మాట్లాడుతున్నారనుకుంటే మనం తీసుకోవచ్చు. అదే విధంగా నువ్వు తీసుకునే నిర్ణయాలు కానీ, నీ ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ, ఇవన్నీ కూడా అందరి మంచి ఆలోచించి తీసుకో. అలాంటప్పుడు ఖచ్చితంగా నీ డెసిషన్ రాంగ్ అవ్వదు. ఆ డెసిషన్ మీద ఎన్ని విమర్శలొచ్చినా అదే డెసిషన్ మీద స్టిక్ అవ్వు. అందరిని సంతోషపెట్టాలి, అందరు నిన్ను మెచ్చుకోవాలి, నన్నెవరు విమర్శించకూడదు, నేను పబ్లిక్ లైఫ్‌లోకి ఉండాను అంటే కుదరదనమాట. ఎందుకంటే పబ్లిక్ లైఫ్‌లో మనం చూస్తే గనక మన యాటిట్యూడ్ నచ్చిన వాళ్ళుంటారు. మన డెసిషన్స్ నచ్చిన వాళ్ళుంటారు. ఇంకా చాలా నచ్చని వాళ్ళుంటారు. అయినంత మాత్రాన మనం తక్కువని కాదు. ఇంకా నువ్వు పెద్దగా అవుతున్నావని. ఎంత ఎక్కువ మంది నిన్ను పొగిడినా, ఎంత ఎక్కువ మంది నిన్ను విమర్శించినా అన్నిటిని సమానంగా తీసుకోవాలి. అది నీ ఎదుగుదలకు దోహదం అనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మొదట్లో ఈవెన్ ఎవరైనా మనుషులు విమర్శ అంటే భయపడతారు. విమర్శ అంటే బాధపడతారు. మనల్ని అన్నారా అనుకుంటారు. మొదట్లో నేను కూడా చాలా సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. కానీ ఒక్కసారి మనం పబ్లిక్ లైఫ్‌లోకెళ్ళిన తర్వాత ఎలా వచ్చినా, ఏదొచ్చినా సరే మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళాలి. మీ అందరికి కూడా చెప్పేదదే. ఎవరో మనల్ని ఏదో అన్నారనో, ఎక్కడో విమర్శ చేశారనో, లేదా మనం చేసే పనులు గాని, మన ఆలోచనలు గాని ఎవరికీ నచ్చలేదనో, మనం వాటిని వదిలేయకూడదు. మనం నిజాయితీగా, నిక్కచ్చిగా బతకాలి. అదే జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్తది. చాలామంది ఇక్కడ యువత మనల్నందరూ మెచ్చుకోవాలి, మనల్నందరిని ప్రౌడ్ అనుకోవాలి, మనం అందరం హ్యాపీగా అంటే అందరూ మనల్ని ఓకే అనాలని. ఉదాహరణకి మీరు ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు, లేదా వాట్సాప్‌లో ఒక స్టేటస్ పెట్టారు. ఏది జరిగినా మనందరం మనం ఇష్టపడాలనుకోవడం తప్పనమాట. అండ్ మీ ప్రైవేట్ లైఫ్‌కి, పబ్లిక్ లైఫ్‌కి మాత్రం ఖచ్చితంగా తేడా ఉంచుకోండి. ఆ డిఫరెన్స్, ఆ స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ మోడ్ అనేది డిఫరెంట్‌గా ఉంచుకోండి. అప్పుడే మీరు విజేతలవుతారు, సక్సెస్ సాధిస్తారు. ఇప్పుడున్న ప్రపంచంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 'దేవరా' సినిమాలో ఒక చాలా పెద్ద డైలాగ్ ఉంటది. ముందున్నవి, రానున్నవి మంచి రోజులు కాదు దేవరా, ఖచ్చితంగా నీకు చాలా కష్టం రాబోతుందని. ప్రపంచంలో రాను రాను క్రూయల్టీ, ఇంటాలరెన్స్, హేట్రెడ్ బాగా పెరిగిపోతుంది. ఆ టైంలో మనం మంచినే చూడాలి, మంచినే ముందుకు తీసుకెళ్ళాలి, పాజిటివ్‌గానే ఉండాలి. దేన్ని నెగెటివ్‌గా తీసుకోకూడదు, దేనికి ఎమోషనల్ అయిపోకూడదు.